నిన్నటి మీద చూస్తే ఈరోజు యుద్ధం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇటు భారత సైన్యం కూడా సన్నద్ధత అవుతోంది, అటు పాక్ కూడా బెదిరింపుల్ని తీవ్రతరం చేస్తోంది. వార్ వన్ సైడ్ అంటారా ఏంటి? నమస్తే అండి, మీకు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం. చూస్తుంటే అలాగే ఉందండి. ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం జరగడం, రేపు క్యాబినెట్ మీటింగ్ జరగడం చూస్తూ ఉంటే యుద్ధం తప్పేలా లేదు. యుద్ధానికి చేయవలసినటువంటి సన్నాహాలన్నీ కూడా భారత ప్రభుత్వం చేస్తా ఉంది. యుద్ధం కనుక చేస్తే ఈ దేశంలో ఉండేటువంటి పౌరులందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా భారత ప్రభుత్వం వైపే నిలబడతారు. అందులో సందేహం లేదు. ఎవరో కొద్దిమంది ఏది మాట్లాడినా సరే అది అందరూ మాట్లాడినట్టు కాదు. ఆ రకంగా విభజించి చూడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, సిక్కులు కానీ ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ పూర్వీకులు ప్రాణత్యాగాలు చేసి ఉన్నటువంటి చరిత్ర ఉంది. భారతదేశ ప్రభుత్వం గతంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ మీద యుద్ధం చేసినప్పుడు ఆ దేశాన్ని రెండుగా చీల్చగలిగిందాం. చాలా రోజుల దాకా పాకిస్తాన్ కోలుకోలేకపోయింది. ఆ బంగ్లాదేశ్ అనేది అది కూడా దక్షిణ పాకిస్తాన్ కింద ఉండేది. అది సపరేట్ చేసింది, యుద్ధం సాధించింది. అప్పుడు అందరం కూడా భారత ప్రభుత్వాన్ని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు శ్రీమతి ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డారు. ఇవాళ కూడా భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద యుద్ధం చేయవలసి వస్తే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. రెండోది ఏంటంటే, ఈ పాకిస్తాన్ ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళు ఆ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించి కాశ్మీర్ని ఒక బూచిగా చూపించి అక్కడ ఉండేటువంటి సైన్యం కానీ, అక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలు కానీ కాశ్మీర్ మనది, అది భారతదేశంలో ఉండిపోయింది, ఎప్పటికైనా సరే కాశ్మీర్ని మనం కైవసం చేసుకోవాలనేటువంటి ఉద్వేగాన్ని రగులుస్తూ ఈ 70 సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ టెర్రరిజం పుట్టుకొచ్చి అది దిశలా వ్యాపించడానికి కారకులయ్యారు. అందులో రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది, సైన్యం ప్రమేయం కూడా ఉంది. అక్కడ సైన్యమే పెద్ద చేయిగా ఉంటుంది. మొన్న తేలగాం దాడులు జరిగినాయంటే అక్కడ ఉండేటువంటి సైన్యం సహకారం లేకుండా, లేదా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా ఆ ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడలేదు. ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళు వాళ్ళకి సహకారాలు కూడా అందించారు. అందులో ఏం సందేహం లేదు. ఇవాళ ప్రపంచంలో పాకిస్తాన్ ఒక ముద్దాయిగా నిలబడింది, అందులో ఏం సందేహం లేదు. అక్కడ పేదరికం నేపాల్ కంటే, చిన్న రాష్ట్రం దేశం నేపాల్ కంటే కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, అన్ని దిగుమతి చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ద్రవ్యోల్బణం లేదు, ఇది విదేశీ నిల్వలు లేవు, ప్రొడక్షన్ లేదు. అంతా కూడా అది ఒక టెర్రరిస్టు ఉత్పత్తి దేశం కింద మారిపోయింది. భారతదేశాన్ని చూసేటప్పటికి వాళ్లకు ఈర్ష్య కలుగుతూ ఉంది. ముందుకెళ్తున్నటువంటి భారతదేశాన్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకులు, ఈ పాలకులని కాదు ఆ పాలకులని కాదు. నేను ఇవాళ ఒక వార్త చదివాను. ముషారఫ్ మాజీ ప్రధానమంత్రి, ఆయన పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చాడు. మీరు కనుక వేగంగా వెళ్తే, దుందుడుగా వెళ్తే నష్టపోయేది పాకిస్తానే, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోండి అని చెప్పి అతను లండన్ లో ఉంటున్నట్టున్నాడు. అంతిమంగా ఎట్లా వెళ్ళినప్పటికీ కూడా నష్టపోయేది పాకిస్తానే కదా అక్కడ. ఆ విషయం వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ముషారఫ్ అన్నాను, నవాజ్ షరీఫ్ చెప్పాడు లండన్ నుంచి, మనం గనక యుద్ధం చేస్తే పాకిస్తాన్ కోలుకునేటువంటి పరిస్థితులు ఉండవు. అది అసలు ఆ దేశం ఆర్థిక పరిస్థితి ఇప్పటికే చాలా దారుణంగా ఉంది. అది తల్లకిందులు అయిపోయి
ఆ దేశం బెలూచిస్తాను ఇంకా 2-3 దేశాలుగా విచ్ఛిన్నం అయిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి రఫీ గారు మళ్ళీ మాట్లాడదాం. ఒక్క మాట అండి. కాకపోతే నేరుగా భయపడుతున్నటువంటి అంశం ఏంటంటే వాళ్ళ దగ్గర 32-33 అణ్వస్త్రాలు ఉన్నాయి. వాళ్ళ పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు పాకిస్తాన్ చేతిలో అణ్వస్త్రాలు ఉన్నాయి. వాళ్ళు కనుక అవి ప్రయోగిస్తే మనం కూడా దానికి ధీటుగా మన దగ్గర ఉన్నటువంటి అణ్వస్త్రాలను మనం కూడా ప్రయోగిస్తాం. కాకపోతే ఆ వాళ్ళు చేసేటువంటి ఆ ప్రయోగంతో మన వాళ్ళకి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంది, చాలా మంది చనిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఒక భయం మాత్రం నన్ను పీడిస్తుంది. ఇతర అణ్వస్త్రాలు కాకుండా ఇతర పథకాలతో పోల్చుకుంటే మన ముందు వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితి లేదు. అయితే చైనా సపోర్ట్ చేస్తానని చెప్పేసి బాహాటంగా ప్రకటించడం చూస్తుంటే అది కూడా కొంత ఆలోచనకి దారి తీస్తా ఉంది. మరి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో తెలియదు. తెలుగుదేశం పార్టీ మాత్రం భారత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ఈ దేశంలో ఉండేటువంటి ముస్లిం